నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వికలాంగుల పెన్షన్ రద్దు చేసిన కూటమి ప్రభుత్వం తొలగించిన పెన్షన్లను పునరుద్ధరణ చేయాలి. 15,000 పెన్షన్ తగ్గించి వికలాంగుల కడుపులు కొట్టడం అన్యాయం. పేర్కొండ జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు. నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో 4 ముద్దాయిలు అరెస్ట్. వారి వద్ద నుండి 500 గ్రాముల గంజాయి స్వాధీనం. వెల్లడించిన నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్. వార్తల్లోని వివరాలు. దివ్యాంగులకు ఇస్తున్న పెన్షన్లను రద్దు చేసి 15,000లో కోత విధించి తప్పుడు సర్టిఫికెట్లు ఇస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నేడు తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కు దివ్యాంగులు అందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ అర్హులైనటువంటి వారందరికీ ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు పెన్షన్లు తొలగించి వారి గొంతు కోయటం కోసం ప్రయత్నం చేస్తోందని అన్నారు. తిరుపతి జిల్లాలో రీవెరిఫికేషన్ పేరుతో 25,000 మంది వికలాంగుల పెన్షన్ రద్దు చేశారని, 90% వికలత్వం గల వారికి వికలత్వ శాతం తగ్గించి 6,000 రూపాయలకు తగ్గించారని అన్నారు. పెన్షన్ రద్దు చేయటం వికలాంగుల కుటుంబాలు వీధిన పడతాయని, 30 నుండి 40 సంవత్సరాల నుండి పెన్షన్ తీసుకుంటున్న వారికి సైతం అన్యాయం జరిగిందని తెలిపారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి నేడు వీరు చేస్తున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉందని, ఈ విధానాన్ని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అసంబద్ధంగా చేసిన పెన్షన్ రద్దును, అన్యాయంగా తగ్గించిన పెన్షన్ను గతంలో మాదిరిగానే యథావిధిగా కొనసాగించాలని, 40% కన్నా తక్కువ వచ్చిన వారు తిరిగి అప్పులు చేసుకున్న సెప్టెంబర్ నెలలో పెన్షన్ రాదని, ఇది వారు గొంతు కోయటం తప్ప మరొకటి కాదన్నారు. 80% పైగా వికలత్వం ఉన్న వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వ శాఖలన్నింటిలో వికలాంగులకు 6% ఉద్యోగాలు మంజూరు చేయాలని, ప్రభుత్వ ప్రైవేటు భవనాలలో ర్యాంపులు, లిఫ్ట్లు ఏర్పరిచి వికలాంగులకు సౌకర్యం కల్పించాలని అన్నారు. రీవెరిఫికేషన్లో తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిన డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని జాతీయ వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్ చేస్తోందన్నారు. పెన్షన్లను పునరుద్ధరించుకుంటే వేలాది మందితో పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్రహ్మణ్యం, వేణుగోపాల్, జయచంద్ర, మాధవ్, బుజ్జి, హేమలత, గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల్ని బోరుని ఏడిపిస్తా ఉంది. ఈ పక్కనే ఉన్నాడు వికలాంగులు 2 చేతులు పోయినాయి. గతంలో 100% ఇచ్చుంటే ఈరోజు 40% కన్నా తక్కువ అని చెప్పేసి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన నోటీసులో, కలెక్టర్ గారు ఇచ్చిన నోటీసులో 40% కన్నా తక్కువ ఇచ్చిన పెన్షన్ లేదు. ఈ పెన్షన్ లేకుండా వీళ్ళ కుటుంబాలు ఎలా బతకాలని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఏ రకంగా వీళ్ళు ఈరోజు బతికేడుస్తారని చెప్తున్నాను. ఆ పెద్ద ఆయన చూడండి, మొత్తం 2 కాళ్ళు లేవు. ఆ కాళ్ళు లేని ఆయనకి ఆ బండి మీద ఉండే అతనికి నేను కింద దిరిగే పరిస్థితి లేదు. ఈ రకంగా 100,000 మందికి, ఈ జిల్లాలో 25,000 మందికి మొత్తం కూడా పెన్షన్ అనేవి కూడా పర్సెంటేజ్ తగ్గించి తక్కువ చేస్తా ఉన్నారు. వీళ్ళ డబ్బులతో, ఈ మిగలబెట్టిన డబ్బులతో వాళ్ళు విలాసాలు చేసుకోవాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. వీళ్ళు దాదాపు ఇప్పుడు 1 సంవత్సరం 2 నెలలు పాత పెన్షన్ ఇచ్చారు. అప్పుడు వెరిఫికేషన్ చేయలేదా? అప్పుడు వాళ్ళ విధానం తెలియదా? ఈ రోజు వాళ్ళందరికీ కూడా ద్రోహం చేసి, అన్యాయం చేసి, ఆ రకంగా 15 ఏళ్లుగా తీసుకుంటున్న పెన్షన్ ని 30 ఏళ్ళు 40 ఏళ్ళుగా తీసుకున్న పెన్షన్ ని ఈరోజు పర్సంటేజ్ కావాలని తగ్గించి డాక్టర్లను భయపెట్టి, డాక్టర్ని ప్రలోభ పెట్టి ఈరోజు ఈ రకమైన ద్రోహం చేస్తారు. ఏమి సంక్షేమం అండి మీది? మీరు చెప్పిన మాటకి ఈరోజు జరుగుతున్న దానికి ఏమైనా ఏ పోలిక ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ వికలాంగుల డబ్బులతో బతుకుతారా? అనిపించలేదా మీకు? ఎవరైనా మొక్కలు వస్తారనిపించలేదా? ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మొత్తం కూడా ఈరోజు ఇటువంటి వికలాంగులను తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయం చేస్తున్నాం. కలెక్టర్ గారు ఇచ్చిన ఈ యొక్క ఏదైతే నోటీస్ ఉందో ఆ నోటీస్ తో ఎవరు ఇక్కడ సంతృప్తి పొందలేదు. ఈయనకి 15,000 వస్తా ఉంది, కుటుంబం గడుతా ఉంది. ఈరోజు ఏది లేదని చెప్పేశారు, అర్హుడే కాదని చెప్పేశారు. కొంతమందికి 15,000 వచ్చే వాళ్ళకి అది ఆయనకి 6,000 ఇస్తారని చెప్తున్నారు. వాళ్ళ కుటుంబం ఎలా గడవాలా? వాళ్ళ పిల్లకాయలు ఏం జరగాలా? ఈ పెద్ద ఆయన కూడా అదే రకంగా చేస్తున్నారు. ఇట్లా 100,000 మంది ఈరోజు ఉన్నారు. వీళ్ళందరూ కూడా న్యాయం చేయకపోతే కలెక్టర్ గారు
ఖచ్చితంగా వీళ్ళు కుటుంబాలు ఇప్పటికే దాదాపు కొన్ని వాటిలో ఆత్మహత్యలు చేసుకున్నారు, కొన్ని వాటిలో అసలు ఆత్మహత్యలు పిల్లకాయలు ఉన్నారు కాబట్టి చేసుకోవాలని ఏడుస్తా ఉన్నారు. ఈరోజు ప్రజాశక్తి పేపర్లో వచ్చింది, ఆ అమ్మాయి అయితే నేను కదలలేను, వచ్చి చెప్పేదానికి కూడా నాకు వీలు పడదు. ఇటువంటి వాళ్ళ కన్నీళ్ళు ఈరోజు చూస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. వెంటనే ఈ పెన్షన్లన్నీ పునరుద్ధరించాలి. బేషరతుగా మీరు ఏదన్నా ఉంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు జరిగితే అప్పుడు చేయాలా. 2010లో ఇచ్చిన సర్టిఫికేట్లు మీరు పరిశీలన చేస్తారా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన పరిశీలన చేస్తారా? ఈరోజు ఇటువంటి మోగ అబ్బాయిలు లేకపోతే ఏమి తెలియలేని వాళ్ళని పిల్లకాయల్ని వీళ్ళందరినీ కూడా ఈరోజు వేధిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఇది తగింది కాదు. వెంటనే కూడా దీనిని ఉపసంహరించుకొని వాళ్ళకు పునరుద్ధరించాలని చెప్పేసి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమం మొత్తం కూడా అందరిని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తాం. టీటీడీ స్థలం టూరిజం శాఖకు బదలాయించడం ఘోరమైన అపచారమని, వేల కోట్ల విలువైన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇంజనీరింగ్ హాస్టల్ స్థలం వెనక్కి తీసుకోవాలని, అరవిందో ఆసుపత్రి, టాటా క్యాన్సర్ ఆసుపత్రి మధ్యలో ఒబెరాయ్ హోటల్ కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు. అక్కడ ఉన్నటువంటి ఆ సంస్థలన్నీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఆయన పాద స్పర్శ వలన కొన్ని లక్షల మందికి నేత్రాలు, కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులు బాగుపడటము, కొన్ని వందల మంది శిశువులు గుండె ఆపరేషన్లు ఉచితంగా చేయించుకునేటువంటి మహదవకాశము, కొన్ని కోట్ల మంది రోగులకు వెంకటేశ్వర స్వామి యొక్క కృప వలన ఆరోగ్యం బాగుపడేటువంటి హాస్పిటల్ అక్కడ ఉన్నాయి. దాన్ని మీరు కట్టడాలుగా ప్రకటించి, అవన్నీ కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్థలాలే, అది బయట సొంత వ్యక్తులకు సంబంధించినటువంటి స్థలాలు కావు. అక్కడ మీరు దాని పక్కన ఈ రోజున ఒబెరాయ్ హోటల్ కు 20 ఎకరాలు కేటాయించినారు అంటే అర్థమైంది, అక్కడ మటన్ గిటన్ తినమని చెప్పి మీరు అనుమతిస్తున్నారు. మీరు ఇంత పవిత్రతను కాపాడాలనుకున్నవారు, అలాగే ఉత్తరం వైపున పవిత్రతను కాపాడటం కోసమని భద్రత రీత్యా మళ్ళా వాళ్ళు ఆ మాట కూడా అన్నారు. తిరుమల పవిత్రత భద్రత దృష్ట్యా అలిపిరి రోడ్డులోని తిరుమల కొండకు ఆనుకుని ఉన్న ఉత్తరం వైపు ప్రాంతం టీటీడీకి చాలా కీలకమైనది అని చెప్పినారు. అయ్యా, నేను బొలినేని గారు మీకు ప్రకటన, అందుకే టీటీడీ ప్రకటనగా నేను భావించటం లేదని, మీ ప్రకటన ప్రకారమే ఈ ఆ పవిత్రత భద్రత దృష్ట్యా వెంటనే అక్కడ అంతకంటే ముఖ్యమైనటువంటిది అత్యంత వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఉత్తరం వైపున ఉన్నటువంటి ఆ స్థలంలో 50 ఎకరాలకు పైగా టూరిజం శాఖకు చంద్రబాబు నాయుడు గారు కేటాయించినటువంటి స్థలాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ని వాళ్లను పంపించి వేసి ఆ స్థలాన్ని కూడా టీటీడీ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ, అలాగే టీటీడీ బోర్డులో మీ రెజల్యూషన్ ప్రకారము, గవర్నమెంట్ జీవో ప్రకారము అరబిందో హై హాస్పిటల్ పక్కన, క్యాన్సర్ హాస్పిటల్ కు ఈ పక్కన మీరు టూరిజం శాఖకు కేటాయించిన ఆ 20 ఎకరాల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాల్సిందిగా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇలాంటి బుకాయింపు ప్రకటనలు ఇచ్చినంత మాత్రాన నేను సైలెంట్ అవుతాను అని అనుకుంటే అది మీ భ్రమ తప్ప మరొకటి లేదు. ఇప్పుడు ఈ ప్రకటన ద్వారా మరింత కొత్త అంశం తెర మీదకి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఆ 70 ఎకరాలు అటు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ కి, అలాగే రీజనల్ టూరిజం శాఖకు, అక్కడ హోటల్ మేనేజ్మెంట్ కు ఇచ్చినటువంటి ఆ స్థలమంతా కూడా టీటీడీ వెంటనే తీసుకోవాలని ఒక భక్తునిగా మొత్తం హిందువులందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పటం జరుగుతున్నది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, వెంటనే ప్రభుత్వం టీటీడీ పూనుకొని ఆ 70 ఎకరాల స్థలము వెంకటేశ్వర స్వామికి చెందేటట్టుగా చేసి తిరుమల పవిత్రతను, అలిపిరి పాదాల దగ్గర ఉన్నటువంటి భద్రత రీత్యా పూర్తిగా కాపాడవలసిందిగా నేను వేడుకుంటున్నాను. చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు అడ్మిన్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ రాజు మరియు
చిత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ సాయినాథ్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం జిల్లా ఏఆర్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 32 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా వాటిని సమర్థవంతంగా తీర్చాలంటూ అడిషనల్ ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి అడిషనల్ ఎస్పీని మరియు డీఎస్పీని కలిసి తమ సమస్యలు వినిపించారు. ఫిర్యాదులకు స్పందిస్తూ బాధితులు ఎదుటే వీడియో కాన్ఫరెన్స్ మరియు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఫిర్యాదులు అన్నిటిపై చట్టపరమైన విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 32 ఫిర్యాదులు అందాయని, కుటుంబ తగాదాలు 6, వేధింపులు 3, ఇంటి తగాదాలు 4, భూ తగాదాలు 12, డబ్బు తగాదాలు 5, దారి తగాదాలు 2 అని తెలిపారు. నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో 4 ముద్దాయిలను అరెస్టు చేసి నిందితుల వద్ద నుండి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్ వెల్లడించారు. నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా, అమ్మడం, కొనడము, సేవించడం వాటి మీద మన చిత్తూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు శ్రీ మణికంఠ చంద్రల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నగరి సబ్ డివిజన్ డిఎస్పీ గారు సయ్యద్ మహమ్మద్ అజీజ్ సార్ నేతృత్వంలో నగరి పోలీస్ స్టేషన్లో గంజాయి యొక్క నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విలేజ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవడంతో పాటు సిబ్బందిని కూడా టీమ్స్గా ఏర్పాటు చేసి విలేజ్ల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ గంజాయి అక్రమ రవాణా నిర్మూలించడంతో పాటు గంజాయి అక్రమ రవాణా చేసే మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళని అదుపులో తీసుకోవడం కోసం పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనకు నగరి పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి చెన్నై హైవే రోడ్డు ఆనుకొని తడుగుపేట వద్ద ఉన్నటువంటి మిక్సింగ్ ప్లాంట్ ఆపోజిట్లో చెన్నై ఆవిడికి చెందినటువంటి వెంకటేష్ అలియాస్ కార్తీక్, అదేవిధంగా కమలేష్ నాయుడు ఇద్దరు గంజాయి కొనడం కోసము వాళ్ళకు ముందుగా పరిచయం ఉన్నటువంటి తడుగుపేటకు చెందినటువంటి ఉదయకిరణ్, అదేవిధంగా దేవేంద్ర వీళ్ళిద్దరిని సంప్రదించి వాళ్ళు తడుగుపేట మిక్సింగ్ ప్లాంట్ వద్ద గంజాయి తీసుకుంటున్న క్రమంలో ముందుగా ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మన నగరి డిప్యూటీ తహసీల్దార్ మేఘవర్ణం గారు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది అందరూ అక్కడికి చేరుకొని వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళని విచారించడం జరిగింది. వారి వద్ద నుంచి 500 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ఓజీకుప్పంలో దొరయ్య అనే వ్యక్తి దగ్గర తీసుకున్నట్లుగా మా విచారణ తేలింది. ఇది ఎండ్ రూట్ మొత్తము చైన్ లింక్ ఎక్కడ వరకు ఉందో మొత్తం వాటిని ఎస్టాబ్లిష్ చేసి ఈ సోర్స్ను కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని పట్టుకోవడం కోసం కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నగరి ప్రజలకు, ప్రత్యేకించి తల్లిదండ్రులకు పోలీస్ శాఖ విన్నపం ఏమంటే, మీ యొక్క పిల్లల నడవడిక, వాళ్ళ యొక్క మూమెంట్, వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు, వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ యొక్క సహవాసం ఏ విధంగా ఉంది అని మీరు వాళ్ళ మీద క్లోజ్ వాచ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే చిన్న వయసులో స్కూల్ ఎడ్యుకేషన్ సమయంలోనే వాళ్ళు దురలవాట్లకు బానిసై, గంజాయికి బానిసై వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకునే ప్రమాదం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతలను గుర్తించి గంజాయి యొక్క రవాణా కానీ లేదంటే కలిగి ఉండడం గురించి సమాచారం తెలిస్తే పోలీస్ శాఖకు తెలియజేస్తే మీ యొక్క వివరాలను గోప్యంగా ఉంచి పోలీస్ శాఖ గంజాయి నిర్మూలన కోసము పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గంజాయి పట్టుకోవడంలో మన నగరి పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా అందరూ కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో తహసీల్దార్ హనుమత్ నాయక్ ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ హనుమత్ నాయక్ ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొని స్మార్ట్ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. కష్టం వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి ఒక తమ్ముడులాగా, ఒక సహోదరులాగా, మిత్రులాగా అక్క చెల్లెలు ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జాగ్రత్త పెట్టుకోండి, మన పిల్లలు కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఎక్కడైనా ఆయన జరిగితే ఇబ్బంది పడతాం, ఏదైనా జరిగితే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా మీకు జీవి ఇబ్బంది అయినా లేదు, ఆరోగ్యమైనా లేదు, ఎక్కడ హాస్పిటల్ కూడా చేసి ఈ కుటుంబాలు కూడా బాగా కోరుకుంటూ మన ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది ఉండకూడదు కోరుకుంటూ అక్కాచర్యం మనస్ఫూర్తి అభివృద్ధి సెలవు. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే పహల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన దేశ సైనికులు విరోచిత పోరాటంతో ఉగ్రదాడులని మట్టి కరిపించి దేశ ప్రతిష్టని పెంచారని అన్నారు. వారికి శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. నమో వెంకటేశాయ నమో. ఈరోజు మా కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం రావడం జరిగింది. అత్యంత వైభవంగా దర్శనం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, ఈ సంవత్సరం కూడా కొంత ఇబ్బందులు అయినప్పటికీ కూడా మంచి వర్షాలు దేశమంతటా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మన యొక్క పాడి పంటలతో అందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇటీవల జరిగినటువంటి పహల్గాం సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో మన సైనికులు, మన భద్రతా సిబ్బంది ఏ రకంగా వీరోచితమైనటువంటి ప్రదర్శన చేసి మన దేశానికి గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నము, ఉగ్రవాదులను అంతం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మన సైనికులకు మరింత శక్తినివ్వాలి, మన భద్రతా సిబ్బంది మరింత పట్టుదలతో దేశ పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్నారో వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండాలి. ఆ రకంగా మన సైనిక శక్తి, మన దేశ భద్రత మరింత శక్తివంతంగా ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తమిళ హీరో జయం రవి దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని హీరో జయం రవి దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వికలాంగుల పెన్షన్ రద్దు చేసిన కూటమి ప్రభుత్వం తొలగించిన పెన్షన్లను పునరుద్ధరణ చేయాలి. 15,000 పెన్షన్ తగ్గించి వికలాంగుల కడుపులు కొట్టడం అన్యాయం. పేర్కొండ జాతీయ వికలాంగుల హక్కుల వేదిక జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు. నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో 4 ముద్దాయిలు అరెస్ట్. వారి వద్ద నుండి 500 గ్రాముల గంజాయి స్వాధీనం. వెల్లడించిన నగిరి ఇన్స్పెక్టర్ విక్రమ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.